నంద్యాలలోని నూనెపల్లె మార్కెట్ యార్డ్ కు చెందిన విలువైన 2 ఎకరాల భూమిని టీడీపీ కార్యాలయానికి కేవలం 2,000 రూపాయల లీజుకు 33 సంవత్సరాలకు కేటాయించడాన్ని ఎస్డీపీఐ నాయకులు తీవ్రంగా ఖండించారు. ఈ నిర్ణయం ప్రజా వనరుల దుర్వినియోగమని, రైతులు మరియు వ్యాపారుల ప్రయోజనాలకు విరుద్ధమని విమర్శించారు. ఇలాంటి కేటాయింపులపై పూర్తి స్థాయి విచారణ జరిపి లీజును వెంటనే రద్దు చేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. మార్కెట్ యార్డ్ భూమిని అసలు ఉద్దేశ్యాలకు వినియోగించాలని ఎస్డీపీఐ నాయకులు స్పష్టం చేశారు. రోడ్ అంతా ఉండేదంతా కబ్జా చేసుకొని నంద్యాల నూనెపల్లి మార్కెట్ యార్డు పశువుల సంతలోని 2 ఎకరాల స్థలాన్ని ధారాదత్తంగా తక్కువ రేటుకు 33 సంవత్సరాలకు సంవత్సరానికి 1000 రూపాయల చొప్పున టీడీపీ జిల్లా ఆఫీస్ కు కేటాయిస్తున్నాడని తెలిసిన విషయాన్ని సోషల్ డెమోక్రటిక్ పార్టీ ఆఫ్ ఇండియా ఎస్డీపీ తరపున మేము దీన్ని తీవ్రంగా ఖండిస్తున్నాము. ఇది ప్రభుత్వ సొమ్ము, ప్రభుత్వ ఆస్తి, ప్రజల సొమ్ము. దీన్ని మీ సొంత టీడీపీ ఆఫీసులకు, మీ యొక్క కార్యాగారాలకు మరియు మీ యొక్క ఆఫీసులకు ఇవ్వడానికి ఇదేమో ఉద్దరొచ్చిన సొమ్ము కాదు. ముఖ్యంగా మన ఎన్ఎండి ఫరూక్ గారు ఈ విషయంగా నిన్న తెక్కే మార్కెట్ యార్డు శిల్పా సహకార్ నిర్మించిన అంగడ్లలో తిరిగి తనిఖీ నిర్వహించారు. నిన్న ఫరూక్ గారు, మంత్రి గారు మాట్లాడుతూ ఒక్కొక్క షాపుకు శిల్పా కుటుంబం 2,500 రూపాయలు చెల్లిస్తుంది. కానీ ఇక్కడ ఒక్కొక్క షాపు పక్కన చూసుకుంటే 15,000 నుంచి 20,000 రెంట్లు ఉన్నాయి కదా, మీరు ఏ విధంగా 2,500 3,000 చెల్లిస్తారని ఫరూక్ గారు ప్రశ్నించారు. ఖచ్చితంగా ఫరూక్ గారు మీరు చెప్పిన మాటలో న్యాయం ఉంది, దీన్ని మేము అంగీకరిస్తున్నాము. మరి ఇక్కడేం ఫ్రీగా పంచుతున్నారు స్థలాలు? మీ ఆఫీస్కి ఏమో ఇస్తే బాగా మీకు వాళ్ళేమో తీసుకుంటే మీకు బాగా కలుగుతుంది. ఇక్కడ మీ ఆఫీస్కి ఏమో మీరు 33 సంవత్సరాలకు 1000 రూపాయలు లీజుకి ఇవ్వచ్చు. వాళ్ళు మాత్రం అక్కడ కాంప్లెక్స్ కట్టి డెవలప్మెంట్ చేయకూడదు, తక్కువ రేటు ఉంది, దాన్ని యాక్సెప్ట్ చేయాలి, మనము దాన్ని పెంచాల్సిందే. కానీ ఇక్కడ మీకు అదే న్యాయం ఇక్కడ వర్తిస్తుంది కదా. ఇక్కడ మీరు ఉచితంగా కానీ కేవలం నామమాత్రపు ధర చెల్లించి తీసుకోవడానికి ఇది ప్రజల సొమ్ము అనుకున్నారా, లేకుంటే ఏమన్నా మీ సొంత ఆస్తులా? టీడీపీ ప్రభుత్వానికి కానీ టీడీపీ నాయకులకు టీడీపీ ఆఫీసు కట్టుకోవడానికి మేము వ్యతిరేకం కాదు, మీ ఇష్టం కట్టుకోండి. కానీ మీ స్థలాల్లో కట్టుకోండి, మీ స్థలాన్ని ఫ్రీగా ఇవ్వండి. ఎవరికంటారు? థియేటర్ ను ఫ్రీగా రాసిచ్చేయండి టీడీపీ ఆఫీస్ కు. 40 సంవత్సరాలు మిమ్మల్ని కౌన్సిలర్ల నుంచి దాదాపుగా ఉప ముఖ్యమంత్రి స్థాయి, మంత్రి స్థాయికి మిమ్మల్ని తీసుకెళ్ళింది టీడీపీ పార్టీ ఆఫీసు. ఆఫీస్ కు మీరు మీ యొక్క థియేటర్ రాసిచ్చేలా ఇచ్చేయండి, ఇబ్బంది ఏం లేదు. మీ స్థలం మీ ఇష్టం. పద్మావతి నగర్ లో ఎకరాల స్థలం ఉన్నాయి మీకు, అక్కడ కూడా మీ ఆఫీస్ కి రాసి ఇచ్చేయండి ఫ్రీగా కానీ ఏదైనా మీ ఇష్టం అది. కానీ ప్రభుత్వ సొమ్మును కోర్టు విడుదల చేసే ప్రభుత్వ ఆస్తులను ఖచ్చితంగా మీ ఆఫీసులకు కేటాయిస్తే ఒప్పుకునే ప్రసక్తే లేదు, ఒప్పుకోము. సోషల్ డెమోక్రటిక్ పార్టీ ఆఫ్ ఇండియా ఎస్డీపీ తరఫున దీన్ని మేము తీవ్రంగా ఖండిస్తున్నాము. మీరు కాదు మేము ప్రజలకు ఏమైనా అనుకొని రేపు ఎలక్షన్లు వస్తే మేము డబ్బులు పంచుదాం కదా, ప్రజలే మాకు ఓట్లు ఇస్తారు కదా అనే ఒక చిన్న మనస్తత్వంతో వెళ్తే ఖచ్చితంగా నంద్యాల పట్టణంలో కూడా పెద్ద ఎత్తున దీని మీద ఉద్యమం నిర్మిస్తాము. ఖచ్చితంగా ఇక్కడ టీడీపీ ఆఫీస్ కు చాలా తక్కువ ధరకు మీకు ఇవ్వడానికి మేము ఒప్పుకోము, ప్రజలు కూడా దీన్ని ఒప్పుకోరు. దీనికి ప్రజల తరపున కూడా పెద్ద ఎత్తున నిరసన వస్తుంది. మీరు దాన్ని గౌరవించి ఏదైతే మీరు ఇవ్వాలని నిర్ణయం తీసుకున్నారో ఆ నిర్ణయాన్ని టీడీపీ ప్రభుత్వం వెంటనే వెనక్కి తీసుకోవాలి. మీ సొంత ఆస్తులు మరియు మీ సొంత స్థలాలలో మీ టీడీపీ ఆఫీస్ కట్టుకోండి, ఏదైనా కట్టుకోండి, మీ ఇష్టం. ఇక్కడ కట్టుకుంటే ఒప్పుకునే ప్రసక్తే లేదని ఈ సందర్భంగా మేము డిమాండ్ చేస్తున్నాము. కాదు కూడా మేము కడతాము అంటే ఖచ్చితంగా పెద్ద ఎత్తున మీ ఆఫీసులను కూడా ముట్టడిస్తామని మేము హెచ్చరిస్తున్నాము. జై భారత్, జై ఎస్డీపీఐ, జై భీమ్. నంద్యాల జిల్లాలో నూనెపల్లె మార్కెట్ యార్డు, పశువుల మార్కెట్ యార్డులో గత 4-5 రోజుల నుంచి ఒక భారీ ఎత్తున నంద్యాల జిల్లాలో హాట్ టాపిక్ గా మొదలైనది. ఓటర్ల కాల చర్చలు మొదలైనాయి. ఏదో టీడీపీ వాళ్ళు మార్కెట్ యార్డులో
స్థలం కబ్జా చేస్తున్నారని కొంతమంది చెప్తున్నారు. కానీ ఆ కబ్జా చేస్తున్నారు, వాళ్ళు లీజ్ కి తీసుకుంటున్నారు, బాడీకి తీసుకున్నారు, అవుట్ ఆఫ్ క్వశ్చన్ అది. కానీ ఇది న్యాయం కాదు. ఇది వాళ్ళు వేయాలనుకుంటే వాళ్ళు ఆఫీస్ కట్టుకోండి, మీరు ఏదైనా నలుగురికి పనికి వచ్చే పని ఏదైనా చేయండి. మీరు చెప్పాలండి, మీరు ఆఫీస్ కడితే మీరు ఎవరు ఉంటారు? మీతో వచ్చిన వాళ్ళు చెంచగాళ్ళు వాళ్ళు ఉంటారు. కానీ ఏ రోజు అవసరానికి వచ్చిన వాళ్ళు ఎవరన్నా ఉంటారు? వాళ్ళకి అవసరానికి వచ్చి వాళ్ళు మీ ఆఫీస్ కాడ ఏమని చెప్పాలంటే మా క్యాండిడేట్ లేడు, బయట మళ్ళీ రాకుంటారు. ఇటువంటి అవసరానికి వచ్చే నలుగురికి పనికి వచ్చే పనులు ఏమైనా చేసుకుని మీరు నలుగురు మెచ్చుకుంటారు. గతంలో ఒక సంవత్సరం కింద ఎస్టీ ఆఫీస్ స్థలం కావాలని ఒక చావల్ దావాకు డిమాండ్ చేసినారు. కానీ దాన్ని కూడా సోషల్ డెమోక్రటిక్ పార్టీ ఆఫ్ ఎస్టీ పార్టీ మేము డిమాండ్ చేసినాం, దానికి అల్లగూలం చేసినాము, ఆపినాం దానికి ఎటువంటి పరిస్థితుల్లో. కానీ ఇది నింద్యాల నూనెపల్లె మార్గఘాట్ లో కూడా మేము కచ్చమింటిని ఆపుతాము. ఎందుకంటే మనకు ఇది మీ ఆస్తులు కాదు, మీ ఆస్తులు చాలా సార్లు ఉంటే కట్టుబడి మీరు వద్దంటారు ఏమన్నా. గతంలో కూడా మనకు ప్రజావిధి అనేది కట్టిండే జగన్మోహన్ రెడ్డి. మీరు కట్టినప్పుడు ఏం చేసినారు? జగన్మోహన్ రెడ్డి వచ్చి కూలగొట్టాడు. అది మళ్ళీ మీరు ఈ రోజు మీరు ఆఫీస్ కడితే మళ్ళీ వచ్చే ప్రభుత్వం మళ్ళీ ఇలా కూలగొట్టడానికి ఎవరు ఆస్తులని మీరు ఖర్చు పెట్టి మీరు కూలగొట్టడానికి మీరు అటువంటి మీకు అవకాశం ఇచ్చాం మీకు. కానీ ఇది న్యాయం కాదు. ఇది మీరు కట్టాలనుకుంటే మీ సొంతం ఉండే స్థలాలలో మీరు మీ ఇష్టం వచ్చి కట్టుకొని మీ ఇష్టం వచ్చి చేసుకొని ఏమైనా వేస్తే మాకు సంబంధం లేదు. అసలు నంద్యాల జిల్లాలో గత 4 రోజులుగా నూనెపల్లి మార్కెట్ యార్డ్, పశువుల మార్కెట్ యార్డ్ ని టీడీపీ కార్యాలయానికి 33 సంవత్సరాలకు 2 ఎకరాల స్థలాన్ని కేటాయిస్తున్నారన్న సమాచారం అందుకోవడం జరిగింది. మేము టీడీపీ ప్రభుత్వాన్ని ఒకటే ప్రశ్నిస్తున్నాము. 2 ఎకరాల స్థలం ఎకరానికి 1000 రూపాయలు చొప్పున 2033 సంవత్సరాలు 66,000 రూపాయలు. ఒక సామాన్య తోపుడు బండి దొబ్బుకొని పోయి ఎండలో కష్టపడి తోపుడు బండి దొబ్బుకుపోయిన ఒక సామాన్య వ్యక్తి రోజుకు 20 రూపాయలు చొప్పున మన మున్సిపాలిటీకి గేటు కొడుతున్నాడు. 20 రూపాయలు చొప్పున లెక్క వేస్తే నెలకి 600, సంవత్సరానికి 7,200, 33 సంవత్సరాలకి 2,500 లక్షల రూపాయలు మీకు ప్రభుత్వానికి చెల్లిస్తున్నాడు ఒక సామాన్య వ్యక్తి, తోపుడు బండి దొక్కునే వ్యక్తి. వీరేమో ఇక్కడ ప్రభుత్వ స్థలాన్ని, కోట్లు విలువ చేసే ప్రభుత్వ స్థలాన్ని 33 సంవత్సరాలకి 2,000 చొప్పున మీరు లీజుకు తీసుకుంటారా? ఏ విధంగా తీసుకుంటారు? మీరు ఏమన్నా ప్రభుత్వ కార్యాలయం కొడుతున్నారా, లేకపోతే స్కూళ్ళు కడుతున్నారా, కాలేజీలు కడుతున్నారా, లేకపోతే మెడికల్ కాలేజ్ కడుతున్నారా, లేకపోతే వైద్యశాల కడుతున్నారా? ఏం కడుతున్నారని మీరు స్థలం లీజుకు తీసుకుంటారు? మీ పార్టీ కార్యాలయానికి తీసుకోవాలనుకుంటే మీ సొంత ఆస్తులు తీసుకోండి. పార్టీ నాయకులు చాలా మంది ఉన్నారు జిల్లాలో. పార్టీ నాయకులు ఎవరున్నారు? మీ సొంత ఆస్తులు చందా వేసుకొని మీరు కట్టుకోండి. మీ పార్టీ కార్యకర్తల ద్వారా, పార్టీ నాయకుల ద్వారా మొత్తం చందా వేసుకొని మీ సొంత ఆస్తులు ఏమైనా ఉంటే అందులో పార్టీ కార్యాలయం కట్టుకోండి. టీడీపీ పార్టీ మిమ్మల్ని అధికారం ఇచ్చి, పదవులు ఇచ్చి ఎంతలో ఎత్తుకు తీసుకుపోయింది. దాన్ని ప్రతిఫలంగా మీ ఆస్తులు ఇచ్చి మీ రుణం తెచ్చుకోండి టీడీపీ పార్టీ కార్యాలయానికి. అంతే తప్ప ప్రభుత్వ స్థలాన్ని ఇవ్వడాన్ని సోషల్ డెమోక్రటిక్ పార్టీ ఆఫ్ ఇండియా తీవ్రంగా ఖండిస్తుంది. అలా ఎలాంటి పరిస్థితుల్లో కూడా ఈ ప్రభుత్వ స్థలాన్ని ఇవ్వకూడదని మేము డిమాండ్ చేస్తున్నాము. ఇచ్చిన ఇలా సోషల్ డెమోక్రటిక్ పార్టీ ఆఫ్ ఇండియా మేము తీవ్రంగా దీన్ని ఖండిస్తే పెద్ద ఎత్తున ప్రజలను కలుపుకొని ప్రజా ఉద్యమాన్ని చేపడతామని ఈరోజు తెలియజేస్తున్నాం. జై హింద్, జై భారత్, జై సోషల్ డెమోక్రటిక్ పార్టీ ఆఫ్ ఇండియా. వివిడి న్యూస్ టీవీని తక్షణమే సబ్స్క్రైబ్ చేసుకోండి. నోటిఫికేషన్ కోసం బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం ప్రతి ఒక్క కుటుంబానికి ఉచిత ప్రకటనలు వచ్చే విధంగా మీకోసం మీ ముందుకు వివిడి న్యూస్ టీవీని ఏపీ 5 నందు 99వ ఛానల్ మరియు యూట్యూబ్ నందు వీక్షించెదరు.